రాజధానిని నిర్ణయించేది ప్రభుత్వం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్ణయించేది ప్రభుత్వం, మినిస్టర్లు నిర్ణయించేది ప్రభుత్వం, కాంట్రాక్టులు నిర్ణయించేది ప్రభుత్వం, కరెంటు బిల్లు నిర్ణయించేది ప్రభుత్వం, బస్ ఛార్జీలు నిర్ణయించేది ప్రభుత్వం, బియ్యం ధర నిర్ణయించేది ప్రభుత్వం, కూరగాయల ధరలు నిర్ణయించేది ప్రభుత్వం. కానీ ఆ ప్రభుత్వాన్ని నిర్ణయించేది మాత్రం మనం. పథకాల పేరుతో కొంతమంది, బ్యాంకులు నింపుతామని కొంతమంది, మతాన్ని అడ్డు పెట్టుకుని మరి కొంతమంది మనలో మనల్ని వేరు చేస్తున్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే నాయకులు 5 కాదు 500 హామీలు ఇస్తారు. అవి పూర్తి చేయగలరో లేదో మనకే కాదు, వాళ్ళకు కూడా తెలియదు. కరెంటు బిల్లులు, పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా నువ్వు విమర్శించే ఆ ప్రభుత్వం నీ ఓటు ద్వారా ఏర్పడిందే. ఓట్లు పండుగ వచ్చినప్పుడల్లా నోట్ల సందడిలో పడిపోయి నీ ఓటుని అమ్ముకుంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయిలో నువ్వున్నా నీ గోడు పట్టించుకునే స్థాయిలో ఆ ప్రభుత్వం ఉండదు. అందుకే ఆవేశంతో కాదు, ఆలోచనతో ఓటేయండి. మన భారతదేశంలో 65 నుంచి 70% వరకే ఓటు బ్యాంక్ రిజిస్టర్ అవుతుంది. మిగిలిన 30% మంది ఏం చేస్తున్నారు? మన ఓటు హక్కును నిర్వహించుకోవటం మన బాధ్యత. నా ఓటుతో ఏమైద్దని ఆలోచించమాకండి. నువ్వు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలవు, అదే ప్రభుత్వాన్ని కూల్చేయగలవు. ఆఖరిగా 2 విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఆలోచించి ఓటు వేయండి, ఖచ్చితంగా ఓటు మాత్రం వేయండి. థ్యాంక్ యూ.